వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. వ్యవసాయం, తోటలు, నదులు, అడవులు, చెట్లు, సముద్రాలు, భూగర్భ జలాలు, ఖనిజాలు అన్నీ కొల్లగొట్టడానికి పాలకులు వాడుతున్న పదం అభివృద్ధి. పాలకులు అభివృద్ధి అన్నారంటే అది విధ్వంసమని ప్రజలు గ్రహించాలి. ఈ మాటలు మేధా పాట్కర్ అన్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతం, ఏపీలోని కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కప్పట్రాళ్ళ ఫారెస్ట్ భూమిలో అనుకుంపటి రాజుకుంటుంది. ఇక్కడ యురేనియం తవ్వొద్దంటూ చెప్పేసి ప్రభావిత గ్రామాల ప్రజలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కొవ్వాడ, రాయలసీమలో కడప జిల్లా, తుమ్మలపల్లి ఇలా వివిధ ప్రాంతాల్లోని యురేనియం నిక్షేపాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారుతున్నాయి. కప్పట్రాళ్ళ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో యురేనియం కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో నల్లమల అడవిలో కేంద్రం బృందం జెట్ విమానంతో సర్వే చేపట్టింది. యురేనియం పరీక్షలు నిర్వహించింది. చెంచులు, ఆదివాసులు నివసిస్తున్నటువంటి గూడాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేసింది. దీంతో ఫారెస్ట్ అధికార యంత్రాంగం దూకుడుగా వ్యవహరించింది. ప్రజలు ముంచుకొస్తున్నటువంటి ముప్పును గ్రహించి ఉద్యమించడంతో కాస్త ఆ ప్రాజెక్టు వెనక్కి తగ్గింది. ప్రజల ప్రయోజనాలకు అనువంత కూడా ఉపయోగపడని యురేనియానికి దేశ పాలకులు ఎందుకు అనుమతులిస్తున్నట్టు? పచ్చని అడవుల్లో ఎందుకు ఈ విధ్వంసం అంటే ఏలికల దగ్గర ఎలాంటి సమాధానం లేకపోవచ్చు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది కార్పొరేట్లకు దోచిపెట్టే ఒక పన్నాగం అనుకోవాలి. రాయలసీమలో యురేనియం నిక్షేపాలను దశాబ్దాల కిందటే గుర్తించారు. 2007 ప్రాంతంలో తవ్వకాలకు సన్నాహాలు జరిగాయి. అక్కడి ప్రజలు మైనింగును వ్యతిరేకిస్తూ ఉద్యమించారు కూడా. కడప బేసిన్ కప్పట్రాలలో 2017లో డ్రిల్లింగ్ చేసి యురేనియం నిక్షేపాలను గుర్తించారు. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రాంతంలో 1200 ఎకరాల అటవీ భూమిలో తవ్వకాలకు కార్పొరేట్లకు అనుమతులిచ్చింది. యురేనియం వెలికితీత మొదలైతే అడవి నాశనమైపోతుంది. చుట్టుపక్కల పచ్చని పొలాలు బీళ్లుగా మారతాయి. తోటలు, పర్యావరణం దెబ్బతింటాయి. ప్రభావిత గ్రామాల ప్రజలు క్యాన్సర్ వంటి భయానక రోగాల బారిన పడతారు. పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లభించదు. హంద్రి, నీవా, కృష్ణ, తుంగభద్ర సహా అన్ని నీటి వనరులు కాలుష్యమయమవుతాయి. తాగే నీటిలో యురేనియం పాళ్లు అధికమై క్యాన్సర్, కిడ్నీ, చర్మ, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతాయి. ఇప్పటికే భారత్ తీవ్రమైన జీవ వైవిధ్య సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీలో భారత్ 180 దేశాలలో 176వ స్థానంలో అట్టడుగున ఉంది. భూమి నిర్వహణ, జీవ వైవిధ్యం, పర్యావరణం వంటి అంశాలు సూచికగా తీసుకున్నట్టయితే మనం చివరెక్కడో ఉన్నాం. దేశంలో 2001 నుంచి 2019 మధ్య కొనసాగుతున్న అటవీ నిర్మూలన కారణంగా 23,300 చదరపు కిలోమీటర్ల అడవిని ఇప్పటికే మనం కోల్పోయాం. ఈ స్థితిలో యురేనియం తవ్వకాలు అనేవి గనక గోరు చెట్టుపై రోకలిపోటు అన్న చందంగా మారతాయి తప్ప ఇంకోటి కాదు. ప్రకృతికి పెట్టుబడి, సామ్రాజ్యవాదం ప్రధాన శత్రువులై హాని తలబెడుతుంటే పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి ప్రకోపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవ తప్పిదాల వలన అనేక ప్రకృతి విపత్తులతో ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. మన దగ్గర ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరగటం, అనేక రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టించడం ఈ కోవకు చెందినవే. గత చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్వని ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణ హననానికి పాటుపడుతున్నాయి. 2011లో జపాన్లోని ఫుకుషిమా అణు రియాక్టర్ సునామీ దెబ్బకి ధ్వంసం కాగా లక్షలాది మంది పౌరులు అసువులు బాసారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. ఈ అనుభవాల నుంచి జపాన్, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు అణు రియాక్టర్లను పూర్తిగా మూసివేశాయి. ఈ సామ్రాజ్యవాద దేశాలు మన పాలకుల మెతక వైఖరి కారణంగా భారత్ వంటి దేశాలకు అణు ప్రాజెక్టులకు తరలిస్తున్నాయి. మరి వీటిని ఆపని ఎడల ఖచ్చితంగా దీని పూర్తి నష్టం మొత్తం కూడా ప్రజల మీద, ప్రకృతి మీద మాత్రమే పడే అవకాశం ఉంది. పాలకులు కళ్ళు తెరవాలంటే ప్రజలు ప్రశ్నించక తప్పదు.